హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన తండేల్, అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఇదముయాచి, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై ఫోర్స్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, సింహం నందమూరి బాలకృష్ణ నటించిన డక్కు మహారాజ్. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీ మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేయగా మూవీ సాలిడ్ రికవరీని అయితే సొంతం చేసుకుంది. 4వ రోజు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి మంచి హోల్ ని చూపించినా గానీ కొంచెం డ్రాప్ నైతే సొంతం చేసుకుంది. మరి అనుకున్న అంచనాలు అయితే మించిపోలేదు, కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధించింది. ఈ మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా, అంచనాలు అందుకోవటంలో ఈ మూవీ కొంచెం తడబడిందని చెప్పాలి. మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 3.38 కోట్ల దాకానే షేర్ మాత్రం అందుకుంది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. అలాగే 6.15 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకోగా, మొత్తం మీద ఈ సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, ఇక నైజాం లో అయితే 12 కోట్ల దాకా షేర్ ని, లో 3.83 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 3.89 కోట్ల దాకా షేర్ ని, ఇక వెస్ట్ లో అయితే 2.11 కోట్ల దాకా షేర్ ని, ఇక ఎస్ట్ లో అయితే 1.57 కోట్ల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 1.72 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 1.62 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే కోటి దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఐపీ తెలంగాణలో 27.70 కోట్ల దాకా షేర్ ని, అలాగే 44.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.90 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 3.85 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 34.49 కోట్ల దాకా షేర్ ని, అలాగే 60.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.51 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఇదముయాచి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ సాధించి వర్కింగ్ డే లో వచ్చరికి స్లో డౌన్ అయ్యింది. ఇక 5వ రోజు ఈ మూవీ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు 4 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే 96 లక్షల దాకా షేర్ ని, అలాగే 2.04 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.04 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక్కడ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. అలాగే తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లో మంచి హోల్ ని చూపిస్తుంది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 5వ రోజు 2.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా, అలాగే 2.45 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 67.20 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 2.10 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో అయితే 8.75 కోట్ల దాకా గ్రాస్, అలాగే కేరళలో 3.10 కోట్ల దాకా గ్రాస్ ని, ఆఫ్ ఇండియాలో అయితే కోటి దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 39.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 121.30 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 59.50 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 32.65 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ అయితే ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై ఫోర్స్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది. ఈ మూవీ 18వ రోజు 80 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 111 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, ఈ వారంలో 86.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా, రెండో వారంకి వచ్చేసరికి 19.05 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. 3వ వారం 15వ రోజు ఈ మూవీని 80 లక్షల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, అలాగే 16వ రోజు 1.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకుంది. 17వ రోజు 1.85 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా, 18వ రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా 80 లక్షల రేంజ్ లో మాత్రమే నెట్ కలెక్షన్ అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 111 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 126 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే 165 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 160 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 34 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది.
మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఎండుకెళ్లిపోగా ఈ మూవీ మాత్రం ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తుంది. ఈ మూవీ 4వ వారం కూడా పూర్తి చేసుకుంటూ ఊహకందని కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 28వ రోజు 25 లక్షల దాకా షేర్ను అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 28 లక్షల దాకా షేర్ను అయితే అందుకుంది. అలాగే 55 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 28 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నిజాంలో 42.28 కోట్ల దాకా షేర్ ని, 18.91 కోట్ల దాకా షేర్, ఆంధ్రలో 22.35 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 13.69 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 8.94 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 10.36 కోట్ల దాకా షేర్ ని, అయితే 9.59 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 4.76 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 130.88 కోట్ల దాకా షేర్ ని, అలాగే 212.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.92 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 16.92 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 156.72 కోట్ల దాకా షేర్ ని, అలాగే 270.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 28 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 114.22 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ లాంగ్ రన్ లో ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకొని కూడా మొదటి రోజు అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసేసింది. తర్వాత వర్కింగ్ డే లోకి వచ్చాక ఈ మూవీ చాలా వరకు స్లో డౌన్ అయిపోయింది. ఈ మూవీ అయితే యాభై బిజినెస్ ఎప్పుడో దాటేసింది. కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 30వ రోజు 2 లక్షల లోపే షేర్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 6 లక్షల దాకా షేర్ మాత్రం అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 30 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే ఇక నైజాంలో 15.39 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 12.80 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 11.22 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 7.26 కోట్ల దాకా షేర్ ని, ఇక వెస్ట్ లో అయితే 5.32 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 8.19 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 5.53 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 3.53 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 69.23 కోట్ల దాకా షేర్ ని, అలాగే 109.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.25 కోట్ల దాకా షేర్, అలాగే ఓవర్సీస్ లో 8.27 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 81.75 కోట్ల దాకా షేర్ ని, అలాగే 136.46 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 30 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 25 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసిందనే చెప్పాలి. కాకపోతే ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచిందని అనుకోవాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.